ఏందిరా అన్ని పొట్టలు ఆనిచ్చి చూస్తాడు, తోక తగిలిస్తాడు. తోక తగిలిస్తాడు అవతార్ కనెక్ట్ అయిపోతుంది. వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ అగైన్ టు మై ఛానల్. సో ఇవాళ మన హైదరాబాద్కి వచ్చిన మెయిన్ రీజన్ వచ్చేసి కార్ రిజిస్ట్రేషన్. సో అది వాళ్ళు వెళ్తున్నాం. మీడియం ఉంది. ఎందుకు టీ తాగలే, అది టైం అవుతుంది ఆల్రెడీ. టీ స్కిప్ పెట్టాం అదనమాట. సో ఇప్పుడు కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి కార్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇంకో బాడీలో కూడా అంతా ఒకలాగుంది. ఏమైందంటే మెయిన్గా మనం హైదరాబాద్కి హోమ్ టౌన్కి అటు ఇటు తిరుగుతూ ఉన్నా కదా. సో జిమ్ కుదరట్లేదు, వర్కౌట్స్ కుదరట్లేదు కదా అని డైట్ కూడా కుదరట్లేదు. కానీ అది తప్పే యాక్చువల్గా. సో మనం వర్కౌట్స్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ తినొచ్చు, కానీ చేయనప్పుడే తక్కువ తినాలి, డైట్ ఫాలో అవ్వాలి. అంతా మనం వర్కౌట్ చేస్తే కానీ డైట్ ఫాలో అవ్వాలి. కానీ ఇప్పుడు నేను అట్లా చేయట్లేదు. నేను నార్మల్గా అయితే వర్కౌట్ చేసి చేయకపోయినా వర్కౌట్ డైట్ మెయింటైన్ చేస్తాను. కానీ ఇప్పుడు కుదరట్లేదు, బాడీ తేడా కొడుతుంది, నాకు తెలుస్తుంది, అంతా బయటకు వస్తుంది. సో మళ్ళీ ఎన్ని పనులు కంప్లీట్ పూర్తి అయిపోతుంటే మేము మళ్ళీ సీరియస్ డైట్ అండ్ వర్కౌట్స్ వెళ్ళిపోతాం. అది సో ఇప్పుడైతే మేము ఆర్టీఓ ఆఫీస్ స్టార్ట్ అయిపోతాం, కార్ రిజిస్ట్రేషన్ చేపిస్తాం. అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది, ఒక న్యూస్. అంటే యాజ్ అన్ అంటే నాకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇష్టం. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఫాలో అవుతాను, న్యూస్ కూడా. సో రీసెంట్గా కేమ్ అక్రాస్ వన్ న్యూస్ ఏంటంటే, సో ఒకతను కేరళ అతను జీప్ వ్రాంగ్లర్ కార్ కొన్నాడు. కొని దాని రిజిస్ట్రేషన్ కోసం ఆల్మోస్ట్ 6.5 lakh పెట్టిండు అనమాట. నచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం. అంటే మనకైతే ఒక ఆల్ట్రోస్ కార్ వచ్చేస్తుంది, ఆల్ట్రోస్ బేస్ వేరియంట్ టాటా ఆల్ట్రోస్ వచ్చేస్తుంది. సో ఎందుకు అట్లా అంటే నాకు అట్లా లక్కీ నెంబర్స్ అంటే నా లక్కీ నెంబర్ ఏందో తెలియదు, నాకైతే తెలియదు, నమ్మకం కూడా లేదు. ఏదో వస్తే అది మనకి అదృష్టం ఇవ్వాలనుకుంటా, కానీ లక్కీ నెంబర్ తీసుకోవాలని అయితే నాకు లేదు. మీకు ఎవరికైనా అట్లా ఉంటుందా? మీకు అలాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? కింద కామెంట్లో చెప్పండి. కానీ 6.5 lakhs ఒక నెంబర్ ప్లేట్ కోసం అంటే షాక్డ్ అనమాట. అన్ని పైసలు అన్నంటే నాకు కూడా ఇస్తే నేను మస్టాంగ్ కొనుక్కుంటా మంచిగా. అది సంగతి. ఇంతకుముందు కూడా ఒక న్యూస్ చూసాను నేను, అది వాడు ఏకంగా 35 lakhs పెట్టిండంట. మా దేవుళ్ళ స్వామి. హైదరాబాద్ లాక్డౌన్లో చాలా కొత్త రోడ్డు పడ్డాయి, అందులో ఇదొకటి. అది చాలా డిస్టెన్స్ తగ్గిపోయింది బయోడైవర్సిటీకి. ఏంటిది? కాజాగూడ లేక్. అరే 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 ఇక్కడ పెద్ద ఉంటుంది సిగ్నల్, దాన్ని మొత్తం బైపాస్ చేసింది. ఇది చాలా టైం సేవ్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళడానికి. అరే ఇది ఆపి బయట సిగ్నల్ దాటుంది కావ్యా. ఇది
మళ్ళీ ఆఫీస్ పోవాలంటే మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. రైట్ రైట్ రైట్. సిగ్నల్ దాటొచ్చింది. షీట్ షీట్ మ్యాన్ షీట్. లెక్సస్ అట్లా అనకే పాపం. దండ కార్లు అన్ని మంచి మంచి కార్లు. దండల కార్ల. యా, సో రిజిస్ట్రేషన్ అయిపోయింది. మన పని మనం అయిపోయింది. ఏ నెంబర్ వస్తుందో ఏమొస్తుందో దాని సంగతి మనకు సంబంధం లేదు ఇంకా. సో ఇప్పుడు మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి తిని उसके बाद ఆలోచించాలి ఎటు పోవాలని. చిన్న షాపింగ్ అనుకుంటున్నాం. సో రేపు మా ఫ్రెండ్ గారి పెళ్ళి ఉంది. ఫ్రెండ్ అంటే మీరు నా కార్ డెలివరీ వీడియో చేస్తే దాంట్లో సార్ మేము వీడియో కాల్ మాట్లాడాము. సో వాడి పెళ్ళి అనమాట. కొంటే వాడికి ఒకటి గిఫ్ట్ కొనాలి. సో అదొకటి ఉంది. సో యా, ఇప్పుడైతే ప్రస్తుతానికి మొదటి ఇంటికి వెళ్ళి తింటాం. See you. అరే వైట్ లెగ్గింగ్ అమ్మో జస్ట్ బాయ్ చెప్పు డాడీ. బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు. అయిపోయా బాయ్ చెప్పండి. ఆ టైర్ లేదు, ఇది అందుతుంది చేతికి. అర్థమైంది వేరే కార్ వచ్చిందని. ఏంటి కార్ వచ్చింది వైట్ కలర్ ఏది జస్ట్ ఇప్పుడు ఆ షోరూమ్ కార్స్ అనుకున్నాడు అప్పుడు. మనం ఊకే తిరుగుతున్నాంగా షోరూమ్ కార్ అనుకున్నాడు. ఇప్పుడు పట్టుకొని వచ్చేసరికి ఇది మంచి టైర్ ఉంది వెనకాల ఆడుకోవడం. ఏంటి జస్విన్ వదిలిపెడితే దాన్ని నాకుదామా అని వస్తున్నాడు వాడు. జస్విన్ ఏంటి మామ కొత్త కార్ తెచ్చిందా? జస్విన్ ఇజ్జుడిగా ఇగో ఇజ్జుడు మామ కొత్త కారు కొన్నాడా? ఇంకా కొత్త కారు తీసుకొచ్చిండు మామ. ఇన్స్పెక్ట్ చేస్తాండి అంతే. వామ్మో వీడు కూడా కార్లో పిచ్చోడు అవుతాడు. ఇంకో ఇక్కడ చూడు, ఇంకో ముందు చూసుకో, ఇంకో ముందు చూడు, ఇంకో ముందు చూడు, ఇంకో కొత్తది. పెట్టుకుంటున్నా ఏందిరా అన్ని పొట్టలు ఆనిచ్చి చూస్తాడు. తోక తగిలిస్తాడు. తోక తగిలిస్తాండి అవతార్ కనెక్ట్ అయిపోతుంది. ఇంకా పోదాం ఇంకా అయిపోయిందా? దా మళ్ళీ పోదాం. దా చేస్తుందా దా మళ్ళీ పోదాం. చిన్న కొని అరే నేను కూడా గోపురో కొనుక్కుంటారా వెండి తీయడం పనికొచ్చింది. ఇట్లా తీసుకుంటే జస్ట్ ఈజీగా ఉంది. లేదు వాడు ఉండదు. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.
హోప్ యూర్ ఆల్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఇది యాక్చువల్గా మొన్న రిజిస్ట్రేషన్కి వెళ్ళాం కదా, ఇది దాని తర్వాత 3 రోజుల తర్వాత ఇది, అందుకని మళ్ళీ ఇంట్రో ఇస్తున్నా. సో బేసికల్లీ మొన్న రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, సో ఇవాళ షోరూమ్ నుంచి కాల్ వచ్చింది 3 days తర్వాత, మన నెంబర్ ప్లేట్ వచ్చేసిందని. అండ్ దెన్ దాంతోపాటు మన ఫాస్టాగ్ కూడా తీసుకోవాలి. సో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినట్టున్నారు ఫాస్టాగ్ని, నాకు మార్నింగే మెసేజ్ కూడా వచ్చింది. సో ఈ 2 ఇప్పుడైతే కార్కి వేయించుకోవాలి. సో ఆల్రెడీ హాఫ్ వే త్రూ, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను, మధ్యలో ఉండిపోయాను. ఒక 10 minutesలో వెళ్ళిపోదాం బేగంపేట్ మోడీ షోరూమ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇది ట్రాఫిక్లో ఇదే వచ్చింది గోల. సో నేను ఎప్పుడైతే మా సిగ్నల్ పడ్డది లాక్ చేద్దామని కెమెరా తీస్తాను, ఎమ్మటే గ్రీన్ సిగ్నల్ పడుతుంది. అందుకే అనుకుంటారు లాగింగ్ అంటే ప్రొఫెషనల్ పెట్టుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఆటో ట్రాన్స్మిషన్ ఉన్న వెహికల్ కార్లు తీసుకుంటారు. సో ఇక్కడ నేను బేసిక్ ఎందుకు తీసినంటే కెమెరా, ఇక్కడ మేము కేవీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం. ఎప్పటి నుంచి అనుకుంటున్నా మార్నింగ్ అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కేవీఆర్ పార్క్లో రన్నింగ్ చేద్దామని, జస్ట్ వాక్ చేద్దామని, కానీ ఇప్పుడు కుదరట్లేదు. ఒకసారి ప్లాన్ చేసుకోవాలి ఇంకా. సో రీచ్ మోడీ ఫుడ్ బేగంపేట్. ఎండివర్ డెలివరీ తీసుకుంటున్నారు ఇవాళ. ప్రాబ్లం someday for sure we'll take a delivery of Ford Endeavour. ఇప్పుడైతే వెళ్ళి కలిసేద్దాం. ఉన్నాడా శ్యామ్ లోపల? Endeavour. Hi. Yeah. సో వచ్చిన పని అయిపోయింది. సో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ కింద యూట్యూబ్లో కానీ కామెంట్స్ అడుగుతున్నారు. సో ఎక్కడ తీసుకున్నారు, ఫైనల్ ప్రైస్ ఎంత పడింది, ఈఎంఐ కాస్ట్ ఎంత పడింది, ఇవన్నీ అడుగుతున్నారు. సో నేను అక్కడ ప్రైస్ అంతా రివీల్ చేయలేను, ఎందుకంటే ఇట్స్ అఫీషియల్, ఐ మీన్ ఇట్స్ కాన్ఫిడెన్షియల్, ఎవరికి చెప్పకూడదు. అండ్ నిజానికి ఐ గాట్ గుడ్ డీల్ అనమాట. సో నేను చాలా ఏమంటారు, చాలా డీలర్షిప్స్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా నాకు అంత పెద్దగా అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు, తగ్గించలేదు కూడా. సో ఇతనికి నేను కాల్ చేసినప్పుడు సో నేను ఓవర్ ది ఫోన్ గూగుల్ సో వెళ్ళి ఇక్కడికి ఇతనికి ఫోన్, ఐ మీన్ బేగంపేట్ మోడీ షోరూమ్ కాల్ చేశాను. దెన్ శ్యామ్ అనే అతనికి నాకు నన్ను కాంటాక్ట్ అయ్యాడు. సో ఓవర్ ది ఫోనే మేము అంటే డీల్ కంప్లీట్ చేసినాం. నాకు కూడా మంచిగా అనిపించింది ప్రైస్. సో వచ్చేసినాం, అంటే నాకు మంచిగా అనిపించింది. అంటే అక్కడ వేరే డీలర్షిప్స్కి నేను వెళ్ళి అడిగినా కానీ ఎంత తిరిగినా కానీ నాకు అంత మంచి ప్రైస్ రాలేదు. బట్ ఇక్కడ మాత్రం ఓవర్ ది కాల్ అయిపోయింది డీల్. సో ఈ కస్టమర్ సపోర్ట్ కూడా బాగుంది. అండ్ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పలేను అందరికీ ఎంతకు వచ్చింది ఏంటి, ఆండ్రాయిడ్, ఐ మీన్ ఏమంటారు ఇది, డౌన్ పేమెంట్ ఎంత కట్టినా, అండ్ ఈ ఫైనాన్స్ ఎంత పెట్టినా, ఈఎంఐ ఎంత పడుతుంది, ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఇదంతా నేను చెప్పలేను. సో వన్ థింగ్ ఐ కెన్ హెల్ప్ ఇస్ వన్ థింగ్ ఏంటంటే, ఆయన పేరు శ్యామ్. కుదిరితే కింద నెంబర్ పెడతా, కాల్ చేసేయండి. సో షోరూమ్ వచ్చేసి మోడీ బేగంపేట్. దట్స్ ఇట్. సో మంచి అంటే మంచి రెస్పాన్స్ ఉంటుంది మనం కాల్ చేసినప్పుడు కూడా. ట్రాకింగ్ వెహికల్ ఎక్కడ బుక్ చేసిన తర్వాత ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అంతా ప్రాపర్గా ఉంటుంది. డెలివరీ అంతా చాలా స్మూత్గా అయిపోయింది. రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా స్మూత్గా అయిపోయింది. సో ఐ సర్చ్ దిస్ డీలర్షిప్. అదనమాట. సో ఇతని పేరు అయితే శ్యామ్. నెంబర్ కూడా కింద పెడతా. నేను ఆల్రెడీ దాన్ని అడిగిన. సో
నెంబర్ పెట్టేస్తా, మీరు నా పేరు చెప్పండి. సో మీకు నేను చందు అని తెలుసు, ఒకవేళ ఆయన చందు అని గుర్తుపట్టకపోతే మాత్రం మెన్షన్ మై నేమ్ ఇస్ చంద్రశేఖర్ కళ్యాణ్. ఓకే, యా సో అదనమాట. సో వాటికి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. యా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. విల్ కమ్ విత్ న్యూ కంటెంట్ ఆర్ న్యూ వీడియో నెక్స్ట్ టైం. Until then, see you. Bye bye.